నన్ను చూసి భావోద్వేగానికి గురై చప్పట్లు పడి ఇవన్నీ చాలా అవగాహన చేసుకున్నవాడిని రాజకీయాలని. ఇది నేను చాలా బాధ్యతగా పెట్టిన పార్టీ. 2 సినిమా డైలాగులు చెప్పడానికో చప్పట్లు కొట్టించుకోవడానికి అయితే నేను సినిమాలు చేస్తాను, రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు నాకు. కానీ దేశం నాకు ఇష్టం, నాకు నా సమాజం, అందువల్ల వచ్చాను రాజకీయాల్లోకి. ఇదే డైలాగ్ సినిమాలు చెప్పేసి డబ్బులు సంపాదించి అలా కాదు, తిట్లు తింటా ఓడిపోతే ఈరోజు మేము ముందున్నాను. అది నాకు అంత ఇష్టం, నా దేశం, నా సమాజం మీద. దయచేసి అర్థం చేసుకున్నది. సీరియస్నెస్ లేకుండా నన్ను ఒక నిచ్చెనగా వేసుకొని ఎదిగిపోదాం అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు, చూశాను వాళ్ళని కూడా. అవన్నీ అవగాహన లేని వ్యక్తిని కాదు, చాలా అవగాహన చేసుకునే వ్యక్తిని. జీవితంలో చాలా దెబ్బలు తిన్నవాడిని, ఒడిదుడుకులను చూసిన వాడిని, జయాల్ని అపజయాల్ని సమానంగా చూడగలిగేవాడిని. సో దయచేసి ఇది ఒక తరానికి 2 తరాలకి పనిచేయడానికి వచ్చిన వాడిని, అంతేగాని ఒక ఓటమి నన్ను కుంగదీయదు, ఒక గెలుపు నన్ను పొంగనిచ్చేలా చేయదు. కానీ దయచేసి అందరూ దీనిని చాలా బాధ్యతగా తీసుకుని జనసేన పార్టీని. ఇందాక చెప్తా ఆగిపోయింది ఏంటంటే, కొన్ని దశాబ్దాల క్రితం స్వాతంత్ర్యం రాకముందు ఒక వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని ట్రైన్లోంచి బయటికి గెంటేస్తే ఆ వ్యక్తికి వచ్చిన కోపం తిరిగి తన భారతదేశానికి వచ్చి తనని గెంటేసిన బ్రిటిష్ వాళ్ళని మొత్తానికి గెంటేశాడు భారతదేశం నుంచి గాంధీజీ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక్కడి కోపం దయచేసి దాన్ని తక్కువ అంచనా వేయకండి. అలాగే ఈ రోజున మార్పు కోసం జనసేనకు వచ్చిన ఇన్ని 20 లక్షల ఓట్లు, అది మార్పుని కోరి వచ్చిన ఓట్లు, అవి తక్కువ కాదు. అది ఒక వ్యక్తికి కోపం వస్తేనే శతాబ్దాలుగా 200 ఏళ్ళగా పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే, అలాంటిది ఇన్ని లక్షల మంది వచ్చి మార్పు కోసం కోరుకుంటే రేపు పొద్దున జనసేన ప్రభుత్వం ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. దీనికి కష్టపడి పని చేయాలి ఇవన్నీ అంటానికి కారణం, ఈ రోజున ముఖ్యంగా అందరూ రివ్యూ మీటింగ్స్ అన్నీ చూస్తుంటే పార్టీ నిర్మాణం లేదంటారు. పార్టీ నిర్మాణం అనేది అల్లరి చిల్లరగా చేసేది కాదు. చప్పట్లు, ఈలలు, కేకలు, అరుపులతోటి పార్టీ నిర్మాణం చేయలేం. ఒక బలమైన భావజాలం కోసం సర్వస్వాన్ని వదిలేయగలిగే అంత కట్టుదిట్టమైన ఆలోచన విధానం లేకపోతే పార్టీని ముందుకు తీసుకెళ్ళలేం. ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యతలు ఇచ్చేయడానికి, నాకు సంతోషం ఇవ్వడానికి కానీ తీసుకెళ్ళగలరా? స్థాయి ఉందా? మీ మాట వింటారా? 10 నిమిషాలు మీరు కూర్చోబెట్టి ఒక 100 మందిని కదలకుండా మాట్లాడించేలా చేయగలరా? ఆ శక్తి మీకుందా? రోడ్ల మీదకి ఎవరో దెబ్బలు తగిలితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పక్కన అండగా నిలబడే శక్తి ఉందా మీకు? ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పేసి ఏదన్నా వచ్చేస్తానంటే నేను అమాయకున్నా, అవివేకినా? నాకు తెలీదా? కష్టం అని తెలుసు, పార్టీ నిర్మాణం, దెబ్బలు తింటానని తెలుసు. చేతగా కాదు నేను 25 సంవత్సరాలన్న మాట మాట్లాడటానికి. నేను అంత లోతుగా చదివాను నేను సమాజాన్ని. ఈ రోజున మనం మొన్నటికి మొన్న తెలంగాణ నాయకులు వచ్చి యుధేచ్ఛగా మనకి ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు మరి ఆ రోజున తప్పులేమని నాకు విసుగు ఎక్కడంటే, ప్రతి చోట పాలకుల్ని ప్రజల్ని వేరు చేయకుండా రాజకీయ నాయకులు ప్రజల్ని తిడతా ఉంటే నిజంగా విసుగు నాకు. ఈ రోజున అందరూ రేపు పొద్దున 15 ఆగస్టు రేపు మన జాతీయ జెండా ఎగరేస్తాం, రెపరెపలాడితే ఎగరాలు, సల్యూట్లు కొడతాం, జనగణమన పాడతాం. అయిపోయిన తర్వాత మళ్ళీ చచ్చు రాజకీయాలు చేస్తాం. మళ్ళీ మతవాదాలు, లేదంటే ప్రాంతీయవాదాలు, కులవాదాలు, నానా రకాలైన వాదాలన్నీ తీసుకొస్తాం బయటికి. కానీ వెళ్ళి జెండాకు మనం సెల్యూట్ కొడతాం. ఇవన్నీ విసిగిపోయి చిన్నప్పటి నుంచి చూసి నేను అందరిలాగే మెటికలు ఇరుచుకుంటా కూర్చొని ఇంట్లో కూర్చోవాలి, సినిమాలు చేసుకోవాలి, లేదంటే బయటకు వచ్చి మార్పు వచ్చినా రాకపోయినా నాదైన వంతు కృషి చేయాలన్న ఆలోచించి చాలా దశాబ్దం ఆలోచించి వచ్చాను పార్టీ రాజకీయాల్లోకి. అలాగే నేను కూడా ఓడిపోతే అన్న ఆలోచన లేకుండా ఉంటానా? ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడా ఓడిపోతే నడపగలనా పార్టీ అంటే? నడపగలను. 1 చోట కాదు, 2 చోట్ల ఓడిపోయిన నడపగలను దమ్ము, ధైర్యం ఉందని చెప్పడానికి మనకి ఈ మీటింగ్ పెట్టించాను. వీఆర్ హియర్, మనం ఉన్నాం ఇక్కడ. అలాగే ఇందాక చెప్పినట్టుగా మనకి పార్టీ నిర్మాణం, మనకి అన్ని రకాల కమిటీలు అంటే దీనికి కావాల్సింది నేను ముందే ఇప్పుడు ఈ రోజున వేదిక పైన చాలామంది పెద్దలందరూ, నాయకులందరూ నిజంగా మన అందరం కలిపి ఒక 3 సంవత్సరాల క్రితం కలిసి ఉంటే మీరందరూ శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు. 3 సంవత్సరాల క్రితం కనీసం. కాకపోతే మనందరం 3 వారాల ముందు వచ్చాం, కొంతమంది 6 నెలలు. నిజంగా పని చేయడానికి సమయం లేదు, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సమయం లేదు. అట్లీస్ట్ ఈసారి సమయం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. నేనైతే ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఒక్కడినైనా సరే నా ఆశయం కోసం నేనైతే నడుస్తూనే ఉంటాను. అది నా కట్టుబాటు, నేను తెచ్చుకుంది. అలాగే ఇందాక మాట్లాడుతుంటే చాలామంది వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారంటే, మీరు సొంత ఎజెండాలు ఉన్న వాళ్ళది నిజంగా వెళ్ళిపోవచ్చు, నాకు అస్సలు ఇబ్బంది లేదు. సంతోషంగా నమస్కారం పెట్టి పంపించేస్తాను, వెళ్ళిపోండి, నాకు అవసరం. నిజంగా
శ్రేయస్సుని కోరుకునే వాళ్ళు నిజంగా జనసేన పార్టీని వదిలేరు, అలా ఉండిపోతారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్న వాళ్ళు, జనసేన ఆశయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు జనసేనతోనే ఉండిపోతారు. అలాగే నేను వచ్చి ఎంతసేపు పలకీలు మొయ్యమని చెప్పను. ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరూ అందరం ఎక్కాలి. ఇప్పుడు పోలవరం ఉంది ఆయన మాట్లాడారు, చిరి బాలరాజు గారు మాట్లాడుతున్నప్పుడు దేవీపట్నం మన వరదలు వచ్చినప్పుడు జన సైనికులు కొంత చేసి పాపం కొంతమంది అండగా వెళ్ళారు. ఎంత మనం పార్టీ పరంగా చేసినా కానీ ప్రభుత్వం లోపలికి రావాలి, ప్రభుత్వాన్ని మెడలు వంచే పని చేయాలంటే మనకు ఆ శక్తి ఉంది. నేను ఒక పిలుపునిస్తాను, అక్కడికి వెళ్ళి చేయించగలిగే శక్తి ఉండాలి. చిర్రి బాలరాజు గారు నేను కోరుకుంటుంది, నేను మీరు తిరగండి, బాగా 10 మందిని వేసుకొని తిరగండి, నా వంతు కృషిని నేను ఇక్కడి నుంచి చేస్తాను. ఇవన్నీ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని చేయాలి. అన్నీ పవన్ కళ్యాణ్ చేసేది అన్నీ చేయడానికి కుదరదు. నేను ఇంతమందితోటి ఇన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య ఇది నాకు. అందుకని నేను కోరుకునేది కూడా నాయకులు కూడా ప్రోయాక్టివ్గా ఉండండి దయచేసి. అలాగే జనసేనకి వచ్చింది ఒక 6% ఓటు అనేది మాట్లాడితే చాలా తక్కువ అనుకుంటారేమో. నేను ఓడిపోయినప్పటికీ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అత్యంత బలమైన నాయకులుండి, ఇందిరాగాంధీ గారి తర్వాత అలాంటి బలమైన నాయకత్వం ఉండి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది వారికి 0.9%. కానీ ఎలాంటి ఒక పెద్ద బలం లేకపోయినా, అనుభవం లేకపోయినా జన సైనికులు మార్పు కోరుకున్నారు. చాలామంది ఆడపడుచులు, మహిళలు మార్పు కోరుకుంటే 6% జనసేనకు అండగా నిలబడ్డారు. దాన్ని దయచేసి ఎక్కడ దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మార్పును చూడాలి. ఎప్పుడు మొక్క ఒక రోజున వృక్షం అయిపోదు, చిన్న మొక్కగానే ఉంటుంది అది. ఇది మనం ఎదిగే దశలో ఉన్నాం. దీని విలువ చాలా మందికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు దీని మొక్క విలువ. నేను ఎందుకు ఆ ఒడిదుడుకులకు తట్టుకుంటానంటే నాకు తెలుసు, చాలా కష్టమని తెలుసు నాకు. అంతకుముందు ఒక పార్టీలో పనిచేసే పార్టీని చాలామంది భయపెట్టి మనం నడపలేం పార్టీ అని చెప్పి నానా రకాల ఒక నాయకత్వానికి 100 రకాల కారణాలు చెప్పి భయపెట్టేస్తారు. అది వాళ్ళ స్వార్థాలు అవి. అలాంటి స్వార్థపరులందరినీ చూసి నేను నిజంగా నేర్చుకుని నిలబడాలి మనం అని. స్వార్థంతో భయపెట్టేస్తారు. నన్ను అలా భయపెట్టారు. గతంలో చిరంజీవి గారిని ఎలా ఇబ్బంది పెట్టారు, నన్ను ఎలా ఇబ్బంది పెట్టారు కొద్దిమంది. నేను వారికి ఒకటే చెప్పాను, మీరు ఉంటే మీరు వెళ్ళిపోండి, అవసరం లేదు, నేను ఒకటి నడుపు. ఎవరు లేకపోతే మొత్తం ఇదే ఇంత పెద్ద ఆఫీస్లో ఒకటి తాళం వేసుకుని నేను కూర్చుంటాను. వచ్చిన మార్పు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకు ఈ మాట అంటానంటే 1 man's courage makes a majority. ఒక్కడికి గుండె ధైర్యం ఉంటే కోట్ల మందికి వెన్నెముక నిటారుగా నిలుచుకుంటుంది ధైర్యంతో. ఒక్కడు నిలబడాలి. సో నాలాంటి ఒక్కళ్ళు మీలో ప్రతి ఒక్కరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ రోజు వచ్చేవరకు నేను వెయిట్ చేస్తాను. నాకు అర్జెంటుగా మన వెంకటరమణ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి అయిపోలో అట్లాగా సహజంగా జరగనివ్వండి, అది వచ్చిన రోజున జరుగుతుంది. అంతేగాని నా ప్రయత్నం అయితే ఈ సమాజంలో మార్పు కోసం అయితే నేనైతే నా ప్రయాణం ఆపను. అది ముఖ్యమంత్రిగా చేస్తే నాకు ఏది ఇస్తుంది, నేను ఎలా ఊహించగలను జీవితం. ఒక 3 సంవత్సరాల క్రితం నేను ముఖ్యమంత్రి అవుతానని కుదురుద్దా? అసలు ఉన్న ఎమ్మెల్యే కూడా ఓడిపోయామా? అలా అని చెప్పి కుంగిపోతామా? నాకు నెల్సన్ మండేలా ఎంత నాకు ఆదర్శం అంటే, నెల్సన్ మండేలా 2 దశాబ్దాలు పైన జైల్లో కూర్చొని ఒక చిన్న, నేను వెళ్ళి రాబిన్ ఐలాండ్లోకి వెళ్ళి ఆయన సెల్ చూస్తే చిన్నపాటి జైలు, ఒక 8 అడుగులు ఒక 5 అడుగులు చిన్న రూమ్. అది ఒక 2 దశాబ్దాలు అక్కడే ఉండిపోయి ఒకటే ఆలోచించాడు, ఈ దాస్య శృంఖలాలని బద్దలు కొట్టాలని చెప్పి, జాతికి వివక్ష పోగొట్టాలని చెప్పి. రంగు తాలూకు వివక్ష, శ్వేత జాతీయుడు, నల్ల జాతీయుడు, నువ్వు నలుపు వాడివని. ఒకటి తాలూకు శక్తి అంత బలమైంది, చాలా ప్రభావితం చేస్తుంది. నా కోరిక ఏంటంటే వాళ్ళందరూ నాకు ఆదర్శం. నాకు ఎంత ఇబ్బంది అనిపించిందంటే రివ్యూ మీటింగ్స్లో మాట్లాడితే వైసీపీ అండి ఎంత బాగా చేశారంటే, ఎలక్షనీరింగ్ ఫెంటాస్టిక్గా చేశారండి, మనం అలా చేయలేకపోయాం. ఏం చేశారనంటే డబ్బులు చాలా చక్కగా పెంచారండి. తెలుగుదేశం కూడా కుదరలేదు సార్ అంత అనుభవం ఉండి, కానీ వైసీపీ వాళ్ళు చాలా బాగా పనిచేశారు. నేను అనేది అంటే వాళ్ళు అన్నీ చేశారు, నేను కాదంటలేదు. అంటే ఎలక్షనీరింగ్ అంటే నా ఉద్దేశంలో అది కాదు, డబ్బులు పంచడం కాదు. నా ఉద్దేశంలో ఎలక్షనీరింగ్ ప్రజల మధ్యలో మమేకం అవ్వటం. ఈ రోజున వరదలు వచ్చిన కష్టం వచ్చింది ప్రజలకి, లేదంటే మన వాళ్ళకి కష్టం వచ్చింది కార్యకర్తలు అండగా నిలబడటం. అరే నేనున్నానని చెప్పడం. నేను ఎందుకు జనసేన పార్టీ పెట్టానంటే నాకు ఎవరో తెలియదు చాలామంది, నేను తెలిసేమో చాలామందికి, కానీ నేను మీకు ఉన్నానని చెప్పడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను మీలాగే. నేను మీకు ఉన్నానని చెప్పడానికి జనసేన పార్టీ పెట్టాను. అది నాకు గెలుపునివ్వచ్చు, ఓటమినివ్వచ్చు, కష్టాలనివ్వచ్చు, చాలా రకాల భయభ్రాంతులు క్రియేట్ చేస్తాను, అన్నీ తీసుకుంటాను. రోజు పిరికితనం జీవితం నుంచి పారిపోమని చెప్తా ఉంటుంది, పారిపోయి ఇక్కడి నుంచి అని. కానీ మనం ధైర్యం అనే గాంధీవం ధరించాలి, ఎదుర్కోవాలి దాన్ని. రోజు మనం ధైర్యం అని తీసుకుని వెళ్ళకపోతే ప్రజలకు మనం చేయలేం. సో నేను కోరుకునేది కూడా ఈ రోజున ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి బాధ్యతలు తీసుకోండి. నియోజకవర్గం ఇన్ఛార్జీలు తీసుకోండి. కొద్దిమంది పని చేయకుండా ఇన్ఛార్జ్ అనేది ఇది అలంకారం కాదు, బాధ్యత. ఇది జన సైనికులు పాపం చాలామంది
ఉదాహరణకి మన ఘంటసాల వెంకటలక్ష్మి గారికి సంబంధించి దెందులూరులో చేస్తున్నప్పుడు మీకు తెలుసు దెందులూరు అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు. అలాగే నేను ఆ రోజు నిలబడడానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారు వెనకాలని కాదు, కానీ ఒక ఆడపడుచు ధైర్యంగా వచ్చి నేను నిలబడతానంటే అందుకు ఎవరంటారు. అంటే నేను ఇలాంటి నాయకత్వాన్ని కోరుకుంటాను. నేను తయారు చేయ టైం తీసుకుంటుంది. నేను ఎందుకు ఇంతమందిని ఎవరైనా రండి, మీరు పోటీ చేయాల్సిన వాళ్ళు రండి అని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం ఏంటంటే కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి. అసలు ఈ ఆలోచనే మనం ఇంజెక్ట్ చేయకపోతే అసలు మార్పు రాదు రాజకీయాల్లో. ఆ మార్పుని ఇంజెక్ట్ చేయడానికి తీసుకొస్తున్నాను. డబ్బులతోటి కొనేద్దాం ఓట్లని ఇలా అనుకుంటే ఇందాక రెడ్డప్పల నాయుడు గారు చెప్పినట్టుగా డబ్బులు సరిపో, మనం ఎన్ని వందల కోట్లు ఇచ్చిన డబ్బులు సరిపో. అలాగే మన హక్కులు కాల రాస్తా ఉంటే కూడా మనం ఏం చేయలేదు, ఎందుకంటే మనం అమ్ముడిపోయాం. 2000 రూపాయలకి మనం అమ్ముడిపోయాం. కాబట్టి ఈ రోజున మనకి గంటలు కరెంటు తీస్తే కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. ఎమ్మెల్యేని గురించి వెళ్ళి మాట్లాడితే గెలిచిన ఎమ్మెల్యే తోటి మీరు డబ్బులు తగ్గన ఇట్లాగే మాట్లాడతారు. అలాగే మన కైకలూరులో కూర్చొని మనకి ఈ పొలాల్లో వ్యర్థాలని పంట కాలంలోకి ఇచ్చి పొలాలు కుళ్ళిపోతూ ఉంటే జబ్బులు గురవుతుంటే దానివల్ల వచ్చిన పంట అడిగే హక్కు కోల్పోతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మార్పు అనేది ఎక్కడో చోట మొదలెట్టకపోతే రాదని చెప్పే చాలా బలమైన గాఢంగా నమ్మినవాడిని. మార్పుని మనకు జరుగుతూ ఉంది. ఆ మార్పు ఈ రోజున మన అధికారంలోకి వచ్చేంత మార్పు లేదు, కానీ 6% ఓట్లు సంపాదించేంత మార్పు అయితే తీసుకొచ్చు. దాన్ని మార్పుగా కింద చూడాలి. అలాగే ఈ కమిటీస్ వీటన్నిటి గురించి ముఖ్యంగా నాయకులు పెద్దలందరికీ నా విన్నపం ఏంటంటే, నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది, ఉదాహరణకి దెందులూరు ఘంటసాల వెంకటలక్ష్మి గారికి తెలంగాణ నుంచి వచ్చి పనిచేసిన కుర్రాళ్ళు ఉన్నారు. ఎక్కడ తెలంగాణ వచ్చి మన కోదాడ దగ్గర నుంచి ఇంకా పైన మనకి నల్గొండ దగ్గర నుంచి వచ్చి ఆవిడకి అండగా నిలబడిన కుర్రాళ్ళు ఉన్నారు. విదేశాలు ఎక్కడో టర్కీ నుంచి వచ్చి లేదంటే యుఎస్ఏ నుంచి ఉద్యోగాలు మానుకొని ఒక నెల సెలవులు పెట్టుకొని వచ్చి చేశారు. ఏ పార్టీకి కూడా ఇంత స్వచ్ఛంద నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరున్నారో కనిపిస్తుంటే వాళ్ళు చెప్తా ఉంటారు. సో నిజంగా జనసేన కోసం ఉన్న యువత కానీ ఆడపడుచులు కానీ మహిళలు కానీ చాలా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, ప్రభావితం అయి వచ్చిన వాళ్ళు, వారిని దయచేసి తక్కువ అంచనా వేయకండి. వాళ్ళందరికీ మా నాయకులందరికీ నేను చెప్తున్నాను నా విన్నపం. ప్రేమతో వచ్చిన వాళ్ళు, అలాగే వాళ్ళందరినీ గుర్తింపు కోసం కూడా పాకులాడేవాళ్ళు కాదు, కానీ ఆశయాలు నిర్వీర్యం అయిపోతుంటే బాధపడేవాళ్ళు. అందుకని వారు ఏదన్నా సలహాలు చెప్తుంటే దయచేసి వాటిని దృష్టిలో పెట్టుకొని అవి సరైన రీతిలో స్పందించమని నేను కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది నన్ను కేవలం ఒక సినిమా హీరోగా చూస్తూ వాళ్ళ వ్యక్తిగతమైన ఎదుగుదల కోసం చివరిదాకా జైలు కొట్టి ఒక 3 రోజుల ముందు అటు తెలుగుదేశం అటు వైసీపీకి వెళ్ళిన వ్యక్తులు కూడా నా దృష్టిలో ఉన్నారు. మన వాళ్ళు, అది కూడా చెప్తున్నాను. కొద్దిమంది, అందరం చెప్పడం కొద్దిమంది ఉన్నారు. రేపొద్దున కమిటీలో పెట్టేటప్పుడు దయచేసి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే నేను ఒక నిర్దేశక సూత్రాలు ఇవ్వగలను, కానీ రేపొద్దున ఉదాహరణకి మనకి ఏలూరు పార్లమెంట్లో మన వైపున ఉంటూ పక్క పార్టీలకు లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చి ఈరోజు మళ్ళీ నమస్కారం పెట్టేస్తారు, అందరూ వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు దయచేసి రాను. ఎందుకంటే పార్టీ తాలూకు కేంద్రం చాలా బలమైంది ఉండాలి. అది రాష్ట్రం కావచ్చు, నియోజకవర్గ కేంద్రం కావచ్చు, ఉన్న వ్యక్తుల సమూహం చాలా బలమైంది ఉండాలి, బలీయమైంది ఉండాలి. అందుకని అలాంటివి కూడా మన ఇన్ఛార్జీల దృష్టికి తీసుకురండి. ఒకవేళ తెలుసో తెలియకో పెడితే వాళ్ళని ఆప్ చేయించండి. దాని మీద నేను ఒక మార్గదర్శక సూత్రాలను పంపిస్తున్నాను అందరికీ పార్టీ తరపు నుంచి. అలాగే నిన్న మనం వైసీపీ ప్రభుత్వం వచ్చాక 100 రోజుల వరకు మనం ఏం మాట్లాడకూడదు నిర్ణయించుకున్నాం. ఆ సమయం వారికి ఇస్తున్నాం. ఇందాక నాయకులు మాట్లాడుతూ గతం తెలుగుదేశం ప్రభుత్వం 3.5 దశాబ్దాలుగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని వదిలేసి ఒకే ఒక ఎమ్మెల్యే 6% ఓట్లు, మరి ప్రభుత్వానికి మన మీద ఎందుకు ఇంత కోపం, మన మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటే మనం ఏదో భయం వాళ్ళకి. మార్పు కూడా ఒక్కడుగుతో మొదలవుద్ది. అసలు ఈ ఒక్కళ్ళు కూడా తీసేస్తే అసలు అలాంటి చర్యలు ఎవరన్నా చేసినా వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు, నేను భయపడడానికి మామూలు వ్యక్తిని కదా. నేను పవన్ కళ్యాణ్, నాకు చాలా ధైర్యం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను పార్టీ పెట్టినప్పుడు 2014లో అసలు ఒక సమస్య గురించి మాట్లాడటానికి ధైర్యం సరిపోదు వాళ్ళకి. అలాంటి కష్టమైన సమయంలో మాట్లాడిన వాడిని అంటే నేను ఎంత తెగించి ఉంటానో దయచేసి ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలి.
నేను అధికారం కోసం వచ్చిన వ్యక్తిని కాదు. అధికారం అనేది ప్రజలకి సహాయం చేయడానికి, ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి నమ్మేవాడిని తప్ప అధికారం నా సొంత ఇంట్లో గూట్లో నింపుకొని నాకు దీపం పెట్టుకోవడానికి కాదు నేను పెట్టుకున్న అధికారం. అలాగే చాలామంది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికని చెప్పారు. ప్రశ్నించడం అనేది మార్పుని రావడంలో అధికారాన్ని, ఆ మార్పు కోసం అధికారాన్ని చేజిక్కించుకోవడంలో వచ్చే ఒక మాకు చిన్నపాటి మార్గం తప్ప అది మన అంతిమ లక్ష్యం కాదు. అంతిమ లక్ష్యం మార్పు తీసుకురావాలి అధికారం ద్వారా. కానీ ఈ లోపు నన్ను ఏం చేశారంటే, మీ వాళ్ళ అధికారమే కదా, మీకు ప్రశ్నించడమే కదా, మీకు సరిపోద్ది అనుకున్నాను. అది మీరు బలంగా మాట్లాడండి బయట. అలాగే నా మీద చాలామంది కూర్చోబెట్టి మీ మీద ఇలాంటివి వస్తున్నాయి, ఇలాంటి మాట్లాడుతున్నా అంటే నాకు చెప్తారేంటంట, మీరు వెళ్ళి ఎదిరించి మాట్లాడండి. అంటే నేను ప్రజలకు ఎక్కడో మారుమూల ఇంత ఇబ్బంది వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మీద చిన్నపాటి విమర్శ వస్తే మీరు తిప్పికొట్టండి. తిరిగి నా ఒళ్ళు వేస్తే నేనేం చేయను. నేను మిమ్మల్ని కాపాడాలి, మీరు నన్ను కాపాడకపోతే ఎట్లా? సో అందుకే నాయకులు కూడా అదే చెప్తాను, నేను అండగా నిలబడతాను. అలాగే ఒక్క ఎమ్మెల్యే చాలా నిన్న యాక్చువల్ రాజోలు వెళ్ళిపోదాం అనుకున్నాను, చాలా ఆవేదన కలిగింది నాకు. ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆయన కూర్చోబెట్టి అలా భయపెడతారంటే ఎట్లా? బ్రూట్ మెజారిటీ ఉంది, 151 ఎమ్మెల్యేస్, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకి మీరు ఎందుకు అంత ఇబ్బందికి గురి చేయటం? ఒక చిన్నపాటి ఇష్యూలో ఒక వ్యక్తికి డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్ని ఇబ్బంది జరిగితే అతను వదిలేయండి అని చెప్పి కార్యకర్తలు అక్కడ ఉన్న ప్రజలు అడిగితే స్థానిక ఎమ్మెల్యేని, జనసేన ఎమ్మెల్యేని వెళ్తే పోలీసులకి జనరల్గా కొంచెం, నేను పోలీస్ కుటుంబానికి వచ్చిన వాడిని కాబట్టి నేను అర్థం చేసుకోగలను. చాలా సంయమనం కావాలి అధికార యంత్రాంగానికి కూడా. ఆ ప్రాసెస్లో మాట్లాడుతూ మాట మరి ఏమైందో తెలియదు కానీ ఆయన మీద 5 నుంచి 7 కేసులు పెట్టేశారు. 5 సంవత్సరాలు ఇట్లా నాకు అర్థం కాలేదు. ఈ రోజుకి అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ఒక వ్యక్తిని ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. అంటే నేను ఒకటే కోరుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. మా ఎమ్మెల్యే మీద ఇంత కేసులు పెట్టారు, మరి అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, ఆ దోషులను ఒకటి తీసుకురండి బయటకు. మరి మీరు ఇది మాట్లాడితే మరి అంతకంటే గొప్ప జరిగినాయి. మరి సొంత చిన్నాన్న చనిపోయారు, దాని అసలు ఆ కేసు విషయాలు తీయండి. నేను 100 రోజుల వరకు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా కూడా మీరు బ్రేక్ చేశారు, నేను బ్రేక్ చేయలేదు. నన్ను మాట్లాడించేలా చేశారు మీరు. అలాగే నెల్లూరు జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఒక పత్రికాధిపతి సంపాదకుడు ఇంటికి వెళ్ళి కొట్టి ఇంట్లో కార్లు వేసుకొని వచ్చేస్తుంటే మళ్ళీ ఆ ఎమ్మెల్యేని వదిలేసారు. ఆ ఎమ్మెల్యే పెద్ద ఇష్యూ కాదు. ఈయన వదిలేండి అన్న పాపానికి ఒక ఎమ్మెల్యే మీద కేసు పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కూడా నా విన్నపం ఏంటంటే, నేను తెలుగుదేశం వాళ్ళు మీకు భయపడతారేమో కానీ జనసేన మీకు భయపడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఇంత ప్రజల మీకు ఓట్లే, నేను ఈవీఎంలు ఇవన్నీ నేను మాట్లాడలేదు కానీ వాస్తవం మీరు ప్రభుత్వాన్ని స్థాపించారు, దాన్ని నేను గౌరవిస్తున్నాను. మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. మా హక్కుల్ని కాలు రాయకండి. మా హక్కుల్ని కాలు రాసే పరిస్థితుల్లో మీరు ఏమి చేసినా నేను చేతులు కట్టుకొని మడిచి కూర్చునే వ్యక్తిని కాదు, బలంగా రోడ్ల మీదకి రాగలను. పరిస్థితులు అక్కడ దాకెళ్తే ఎవరి చేతుల్లో ఉండవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగం కూడా నా విన్నపం, దయచేసి అందరూ సంయమనంతో మీరు ఏదైతే రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకున్నా అవి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి మా వంతు కృషి మేము చేస్తాం. మీ పాలసీలు తప్పప్పులుంటే చెప్తాం, దాన్ని సహృదయతో స్వీకరించండి. మేము చాలా ఆలోచించే మాట్లాడతాం. అలాగే జనసేనకి సంబంధించి మీరు చాలామంది ప్రత్యేక నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి మీ అందరికీ కూడా ముందు ఇన్ఛార్జెస్ని వేసిన తర్వాత వాళ్ళకి నిర్దేశక సూత్రాలు కూడా ఏంటంటే, ఎవరైతే కష్టపడి పనిచేశారో మండల స్థాయిల్లో, గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిల్లో, బూత్ కమిటీ స్థాయిలో అందరికీ ప్రవేశం వాళ్ళకి కల్పించండి. ఆడపడుచులకి ఎక్కడా కూడా ఒక కులంతో నింపేయకండి, అదొకటే నేను కోరుకునేది. ఎందుకంటే నేను కులాన్ని నమ్ముకొని వచ్చిన వాడిని కాదు, కులాలను అర్థం చేసుకొని వచ్చిన వాడిని. కులాల తాలూ గొప్ప నాకు విలువను తెలిసిన వాడిని, అది మన సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నవాడిని. అందుకని నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు చాలా మంచి చక్కటి అవకాశం. దీన్ని లాస్ట్ టైము మనం చేసుకోలేక ఈసారి నన్ను
మనం ఏం చేసుకోలేకపోయామని అంటానికి కుదరదు. ఈసారి కావాల్సిన సమయం ఉంది. అది 5 సంవత్సరాలు, లేదంటే దానికి ఇందాక రమణ గారు చెప్పినట్టు 3 సంవత్సరాలకు ముందు వస్తామని తెలియదు. అది ఏదైనా సరే రేపు ఎన్నికలున్నా ఈ రోజుకి రెడీగా ఉండేలాగా మనం సంసిద్ధంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే కష్టపడ్డ కార్యకర్త ఇందాక ఘంటసాల వెంకటలక్ష్మి గారు చెప్తా ఉన్నట్టుగా ఎవరెవరి నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలని, బాగా కష్టపడిన కార్యకర్తలని ప్రత్యేకించి నేను కలుస్తూ ఉంటాను. కాకపోతే నాకు ఈ ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలన్నీ అయిపోయిన తర్వాత ప్రత్యేకించి మీకు సమయం ఇచ్చి మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను తీసుకుంటాను. అంటే నాకు ఏంటంటే ఒక 25 మందో 30 మందో వస్తే ఒక నియోజకవర్గం నుంచి మనకి విడతల వారీగా నేను అందరినీ కలుసుకునే, ఎందుకంటే నాకు ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేద్దాం. అలాగే ఇండివిజువల్ ఎజెండాస్ మానేసి పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అందరికీ. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ దీని క్యాలెండర్ యాక్టివిటీస్ ఇస్తుంది త్వరలోనే. వాటిని దయచేసి అందరూ మనస్ఫూర్తిగా ప్రజలకు చేరువయ్యేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుకుంటూ, నాకు ఇంతటి మనస్ఫూర్తిగా చాలా దూరం నుంచి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు మనకి 15 ఆగస్టు నేను 2 పండుగలు చాలా బలంగా జరుపుకుందాం అనుకున్నాను. మొదటిది 15 ఆగస్టు, 15 ఆగస్టు, 2 రిపబ్లిక్ డే. అంటే 2 పండుగలు. నేనంటే ప్రతి పండుగ ఇంత అంటే మన సెలవులు ఎక్కువైపోయినాయి, పనిచేయడం తక్కువైపోయింది. ఒక వ్యక్తి తాలూకు పుట్టినరోజు కంటే కూడా దేశం విమోచన దినం నాకు చాలా గొప్పది. ఈ రోజున మన వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవచ్చేమో, కానీ ఏ దేశం అయితే మనకి విమోచన కల్పించింది అంటే మనకు స్వతంత్రం ఇచ్చిందో ఆ దేశాన్ని స్మరించుకోవడం నాకు అన్నిటికంటే గొప్పది. అందుకని నా మొదటిది దేశం. నాకు నాది అనేది పక్కన పెట్టేశాను. చిన్నప్పటి నుంచి నాకు నాది అనేది లేదు, మనదే అనుకుంటాను. మన దేశం, మన సమాజం, మనం అనుకుంటాం. అలాగే 15 ఆగస్టు ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే దీనిని ఏదో జెండా ఎగరేసాం, ఓ జనగణమన పాడేసాం, జై హింద్ కొట్టే ఇంటికి వెళ్ళిపోవడం కాకుండా దీని వెనక ఎంతమంది శ్రమ పడ్డారు, ఎంతమంది శ్రమించారు, అలాంటి వాళ్ళ శ్రమని నాలాంటి వాడు ఇక్కడ దాకా తీసుకురాగలిగితే మీలాలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, మీలాలకి ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చిన స్వతంత్రాన్ని దీన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ప్రతిసారి దీన్ని తూట్లు పడవడానికి మనుషులు రెడీగా ఉంటారు. కుల ఘర్షణలతోటో, ప్రాంతీయ తత్వంతోటో, మతతత్వంతోటో ఈ తాలూకు సెక్యులరిజం చంపేసే పరిస్థితులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దీనిని ఎప్పుడు కూడా ప్రతి జనరేషన్, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం దీనిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. నాదైనది నేను చేస్తూ ఉన్నాను, అలాగే మనదైంది మీదైంది కూడా. మన స్ఫూర్తిని, మన స్వాతంత్రం తాలూకు వాళ్ళ ఎంతోమంది గొప్పవాళ్ళు త్యాగాలు చేసేసారు. 23 ఏళ్ళు 24 ఏళ్ళ వయసులో భగత్ సింగ్ చనిపోతే నా చావు అందరికీ భావితరాలు గుర్తుండిపోవాలని చెప్పేసి క్షమ అడగలేదు ఆయన. గాంధీ గారు అడిగినా కానీ క్షమించమంటే నాకు మాకు లెటర్ పెట్టి అపాలజీ పెట్టలేదు మనం ఏమంటుందని ఆ లెటర్ పెట్టమంటే బ్రిటిష్ ప్రభుత్వం పెట్టలేదు ఆయన. ఎందుకంటే నా చావు మేల్కొల్పోవాలి భావితరాలకి అనేది. అలాంటి గొప్ప వాళ్ళు ఎందరో వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రాన్ని మనం రేపు బలంగా స్మరించుకుందాం. ఆ స్ఫూర్తిని మరింతగా ముందుగా తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రివ్యూ మీటింగ్కి నాకు వెళ్ళాల్సిందిగా సెలవు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై.